श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णुमंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्र्यर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ व्याहृत्यर्थ मातृका मंत्रार्थ प्रणवोपासकानां ప్రాతఃసంకల్ప గద్యమునందు నిన్నటి రోజున ఈ పంక్తి ఇంతవరకు ఈ పంక్తి యందు మనము విశేష వివరణను లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ అనే అంతవరకు విశేష అర్థాన్ని వివరించుకోవటం జరిగింది. ఇక ఇప్పుడు ऋगादि सर्ववेदार्थ विष्णुमंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्र्यर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ व्याहृत्यर्थ मातृका मंत्रार्थ प्रणवोपासक పదముల యొక్క విశేష వివరణను తెలుసుకుందాం. ఋగాది సర్వవేదార్థ విష్ణు మంత్రార్థ మనకు తెలిసినట్లుగా 4 వేదములు అని. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని. అయితే ఈ 4 వేదములుగా విభాగించక ముందు వేదములు అనంతములు, అనంతావై వేదాహ అని. వేదములు అనంతముగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అని అంటే రాశీభూతముగా, కలగా పులగముగా రాశీభూతముగా ఉన్నాయి వేదాలు. ఆ రాశీభూతంగా కలగా పులగముగా ఉన్నటువంటి వేదములను చదవడానికి మనకు కావలసిన వాటిని తీసుకొని చదవడానికి కష్టమైనప్పుడు సాక్షాత్తు భగవంతుడే కృష్ణద్వైపాయనులుగా, సత్యవతి పరాశర పుత్రుడిగా కృష్ణద్వైపాయనులుగా అవతరించి ఈ అనంతముగా ఉన్నటువంటి రాశీభూతముగా ఉన్నటువంటి వేదములను ఋగ్యజుస్సామ అథర్వణ వేదములుగా విభాగించటం చేత భగవంతుడు కృష్ణద్వైపాయనులకు వేదవ్యాసులు అని పేరు వచ్చింది. అంటే వేదములను వ్యాసము అంటే విభాగించటము. ఆ రాశీభూతంగా ఉన్నటువంటి వేదములను ఋగ్యజుస్సామ అథర్వణ వేదములుగా విభాగించటమే కాకుండా ఋగ్వేదాన్ని 24 శాఖలుగా, యజుర్వేదాన్ని 101 శాఖలుగా, సామవేదాన్ని 1000 శాఖలుగా, అథర్వణ వేదాన్ని 12 శాఖలుగా విభజించటం చేత కృష్ణద్వైపాయనులకు వేదవ్యాసులు అని పేరు కలిగింది.
ఇక ఈ 4 వేదములందు విష్ణు మంత్రము, పురుష సూక్తము, గాయత్రీ మంత్రము, వీటి అన్నింటి యందు చెప్పబడేటటువంటి విష్ణు గుణములన్నింటినీ ఒక్క ప్రణవ మంత్రము అంటే ఓంకారము ఈ అన్ని అర్థములను ప్రతిపాదిస్తూ ఉన్నది. అంటే ఓంకారము సర్వవాగాత్మకమైనటువంటిది, అంటే సర్వశబ్దార్థమైనటువంటిది. మరి ఒక్క మారు ఓంకారము వీటన్నింటి అర్థాలను కలిగి ఉన్నది ఒక్క ఓంకారం. 4 వేదములు, విష్ణు మంత్రము, పురుష సూక్తము, గాయత్రీ మంత్రము, ఇవన్నీ ఏమి విష్ణు గుణములను తెలిసేటటువంటి అర్థములను కలిగి ఉన్నాయో అవన్నీ ఒక్క ఓంకారము కలిగి ఉన్నది, ఓంకారము ప్రతిపాదిస్తూ ఉన్నది. బ్రహ్మ సర్వవేదముల చేత భగవంతుణ్ణి స్తుతించాడు. భగవంతుని అనుగ్రహం చేత అతనికి దేహదారుఢ్యం కలిగింది. ఆ భగవంతుణ్ణి విష్ణువును తన దేహమునందు ధరించాడు బ్రహ్మ. కాబట్టి వేద ప్రతిపాద్యుడైనటువంటి విష్ణువునకు సంహిత అనేటటువంటి నామము వచ్చినది, నామము కలిగినది. ఇక్కడ సంహిత అంటే అర్థం ఏమిటి అంటే ఒక చోట చేర్చటం, ఒక నిర్దిష్ట క్రమమునందు కూర్చినటువంటి స్తోత్రములు, పద్యములు, పఠ్యగ్రంథములు, వీటిని సంగ్రహించటమే సంహిత అని పిలువబడుతుంది. విష్ణు మంత్రార్థ, విష్ణు నామమునందు విష్ణు అంటే వకారం ఉన్నది, షకారం ఉన్నది, నకారం ఉన్నది, ఉకారం ఉన్నది. విష్ణువునందు వకారము, షకారము, నకారము, ఉకారము ఉంటూ ఉన్నది. ఆ విష్ణు నామములో, భగవంతుని విష్ణు నామములో నకారము భగవంతుని పూర్ణమైనటువంటి బలాన్ని, షకారము భగవంతుని దేశకాల గుణత వ్యాప్తిని తెలియజేస్తుంది. అంతేకాకుండా అన్ని సంహితలు అంటే నకారము, షకారములు ఏమేమి అర్థములను కలిగి ఉన్నాయో, ఏ 2 అక్షరాలు, ఏదైనా ఒక 2 అక్షరాలు సంయోగము చెందినప్పుడు ఆ సంయోగ రూపము వలన కలిగినటువంటి సంహిత చేత ఈ అర్థములే ముఖ్య ప్రతిపాద్యములు అని చెప్పబడుతూ ఉన్నాయి. అంటే ఇది నేను మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేయాలి. ప్రాతఃసంకల్ప గద్యము ఆకృతి యందు వామనుడైతే దాని యొక్క అర్థమునందు, అర్థవ్యాప్తి యందు అది త్రివిక్రముడు. చిన్న గ్రంథమైన ఇది ఉపనిషత్తుల సారాన్ని, శాస్త్రసారాన్ని, బ్రహ్మసూత్రముల సారాన్ని, పురాణముల సారాన్ని తెలియజేసేటటువంటిది ఈ ప్రాతఃసంకల్ప గద్య గ్రంథం. సంహిత అంటే నేను మొదట చెప్పినట్లుగా ఒక నిర్దిష్ట క్రమములో కూర్చినటువంటి, పేర్చినటువంటి స్తోత్రములు కానీ, అక్షరములు కానీ ఇవి. విష్ణు శబ్దమునందు వకారము, షకారము, నకారము, ఉకారము ఇవన్నీ కలిపితే విష్ణు నామము ఏర్పడుతూ ఉన్నది. ఆ విష్ణువునందున్నటువంటి నకారం భగవంతుని పూర్ణబలాన్ని, షకారము భగవంతుని దేశకాల గుణత ఉన్నటువంటి వ్యాప్తిని తెలియజేస్తుంది. వీటినే ఏ 2 అక్షరాలు కూడితే, చేరితే అవి ఈ అర్థాలనే ముఖ్యంగా ప్రతిపాదిస్తాయి అనేటటువంటి విషయాన్ని
మనకు విష్ణువులో ఉన్నటువంటి వికారము, వి అనేటటువంటి అక్షరము విష్ణువు యొక్క ఉత్కృష్టతను, అంటే వాని యొక్క గొప్పదనాన్ని, సర్వోత్తమత్వాన్ని, ఆ విష్ణు శబ్దంలో చివరన ఉన్నటువంటి విష్ణు, చివరలో ఉన్నటువంటి ఉకారము సర్వదా భగవంతుడు ఈ స్వభావాన్ని కలిగి ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఎవడైతే తెలిసి ఉంటాడో వాడు విష్ణుజ్ఞాని అని మనకు ఐతరేయ భాష్యము చెబుతూ ఉన్నది. అంటే విష్ణు శబ్దము ఏమని తెలియజేస్తూ ఉన్నది అనంటే, భగవంతుని పూర్ణ బలాన్ని, భగవంతుని దేశకాల గుణత వ్యాప్తిత్వాన్ని, భగవంతుని సర్వోత్తమత్వాన్ని, ఈ అన్ని గుణాలను భగవంతుడు సర్వకాల సర్వావస్థలయందు సదా కలిగి ఉంటాడు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే విష్ణుజ్ఞాని, భగవద్జ్ఞాని అని ఐతరేయ భాష్యము చెబుతూ ఉన్నది. అంటే విష్ణు శబ్దము ఎంత అర్థాన్ని కలిగి ఉన్నది. విష్ణు మంత్రము అష్టమహామంత్రములలో ఒకటై ఉన్నది. మనకు భగవంతుని నామములు అనంతములు, భగవంతుని నామములు ఇన్ని అని మనము లెక్క పెట్టడానికి సాధ్యము కాదు. ఎందుకు? మనం మొదటే చెప్పుకున్నట్లుగా భగవంతుడు సర్వశబ్ద వాచ్యుడు. భగవంతుడు సర్వశబ్ద వాచ్యుడు కాబట్టి వర్ణాత్మక, ధ్వన్యాత్మక, వర్ణములు కానీ, ధ్వనులు కానీ, వర్ణములతో కూడినటువంటి పదములు కానీ, పదములతో కూడుకున్నటువంటి వాక్యములు కానీ అన్నీ భగవంతుణ్ణే తెలియజేస్తున్నాయి అన్నప్పుడు భగవంతుని పేర్లు ఎన్ని అని మనం లెక్క పెట్టడానికి సాధ్యం కాదు. కాబట్టి మనము అనంతమైనటువంటి భగవంతుని నామములను ఉచ్చరించడానికి, ఉపాసించడానికి, ధ్యానించడానికి మనకు సాధ్యముగాక భగవంతుని 1000 నామాలను మనం సంగ్రహించాము. దానినే విష్ణు సహస్రనామము అని చెబుతూ ఉన్నాం మనం. విశ్వాయ నమః మొదలుకొని సర్వప్రహరణాయుధాయ నమః అని భగవంతుని 1000 నామములను మనము ఒక చోట చేర్చి విష్ణు సహస్రనామము అని చెప్పి దానిని పారాయణం చేస్తూ ఉన్నాము. ఆ 1000 నామములలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నామము కూడా సార్థక నామధేయము, అన్వర్థ నామమే కానీ భగవంతునికి ఏది ఔపచారికంగా కానీ సాంకేతికంగా కానీ చెప్పినటువంటి నామములు కావు. ఆ విష్ణు సహస్రనామంలో విష్ణు శబ్దము ఒకటి కాబట్టి ఆ విష్ణు శబ్దము ఇంతటి అర్థాన్ని కలిగి ఉన్నది అని చెబుతూ ఉన్నారు. అటువంటి విష్ణు మంత్రము అష్టమహామంత్రములందు ఒకటై ఉంటూ ఉన్నది అని చెప్పటం జరుగుతూ ఉన్నది. ఇక సకల వేదార్థభూతమైనటువంటిది విష్ణు మంత్రము. అంటే సకల వేదార్థములను తెలియజేసేటటువంటిది విష్ణు మంత్రము. ఆ విష్ణు మంత్రము చేత ప్రతిపాదింపబడినటువంటి సర్వ అర్థములను ఓంకారము కలిగి ఉన్నది. అంటే ఓంకారము యొక్క వైశిష్ట్యాన్ని, గొప్పదనాన్ని, ఓంకారము ఏమి ప్రతిపాదిస్తున్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు చెబుతూ, ఇంత విశిష్టమైనటువంటి ఓంకారాన్ని ఉచ్చరించడానికి కానీ, ఉపాసన చెయ్యటానికి కానీ, జపించటానికి కానీ ముఖ్య అధికారులు ఎవరు అంటే, ఈ ప్రణవ మంత్ర ఉపాసకులు ఎవరు అంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు అని చెబుతూ ఉన్నారు. ఆ ఓంకారము యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ రాఘవేంద్ర గురు సార్వభౌముల. మొత్తానికి సకల వేదార్థభూతమైనటువంటి విష్ణు మంత్రము చేత ప్రతిపాదింపబడేటటువంటి అన్ని అర్థములను ఓంకారము కలిగి ఉన్నది. కాబట్టి నేను శ్రోతలకు ఇక్కడ సూచించేటటువంటి గమనిక ఏమిటి అని అంటే, దీన్ని మీరు ఏదో
వినాలి అనేటటువంటి మనస్సుతో కాకుండా మనస్సు పెట్టి ఏకాగ్రతతో ఏకాగ్ర చిత్తముతో విన్నప్పుడు ఈ చిన్న గ్రంథంలో రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఎంతటి తత్వాన్ని ప్రమేయ విషయాలను మనకు వారు అందించారు. క్యాప్సుల్ అంటారు. క్యాప్సుల్లో చిన్నగా ఉంటుంది, అయితే దాని పని మాత్రము చాలా గొప్పగా ఉంటుంది. అలాగా ఈ ప్రాతః సంకల్ప గద్యాన్ని ఒక క్యాప్సూల్ లాగా మనకు అందించారు కాబట్టి దీనికి ఇంత వివరణ ఇవ్వవలసి వస్తూ ఉన్నది. మీరు వినేటటువంటి వారు శ్రద్ధతో నేను మధ్వ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనేటటువంటి మనస్థితితో మీరు శ్రద్ధగా దీన్ని విన్నప్పుడు మీకు అనేక విషయాలు మధ్వ సిద్ధాంత సారమంతా మీకు అవగతమవుతుంది. కాబట్టి మీరు ఆ దృష్టితో శ్రద్ధగా వినండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఈ నా యొక్క ప్రవచనాన్ని మీరు ఎంత ఉపయోగించుకొని లాభ పొందితే నాకు అంత సంతోషం కలుగుతుంది, నా యొక్క ప్రయత్నానికి సాఫల్యత సార్థకత ఉంటుంది అని చెబుతూ, ఇటువంటి ఓంకారము మనకు దేనికి ఇవి ఈ ఓంకారానికి వ్యాఖ్యానములు ఏవి అని అంటే వ్యాహృత్యర్థ అని చెప్పారు. భూహు భువః స్వః అనేటటువంటివి వ్యాహృతులు. ఇక మనం వ్యాహృత్యర్థ అని చెప్పుకున్నాం. వ్యాహృతుల యొక్క అర్థాన్ని చెప్పేటటువంటిది అని అంటే ఈ వ్యాహృతులు ఓంకారానికి వ్యాఖ్యాన రూపంగా ఉంటూ ఉన్నాయి. వ్యాఖ్యాన రూపంగా ఉండి భూహు భువః స్వః అనేటటువంటివి వ్యాహృతులు అని పిలువబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ వ్యాహృతుల వ్యాఖ్యానమే గాయత్రి అర్థ అని చెప్పుకున్నాం. గాయత్రి అర్థము అంటే ఈ వ్యాహృతుల వ్యాఖ్యానమే ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటటువంటి గాయత్రి మంత్రము యొక్క 3 పాదములు. అంటే ఈ గాయత్రి మంత్రము 3 పాదముల ఈ గాయత్రి మంత్రము లేదా గాయత్రిలో ఉన్నటువంటి 3 పాదములు ఈ వ్యాహృతుల వ్యాఖ్యానము. మళ్ళీ పురుష సూక్తార్థాన్ని చెప్పుకున్నాం. ఆ గాయత్రి మంత్రము యొక్క అర్థ వివరణయే పురుష సూక్తము. ఆ పురుష సూక్తార్థ అని చెప్పుకున్నాం. ఆ పురుష సూక్తము యొక్క విస్తారమైనటువంటి అర్థమే వ్యాఖ్యానం సకల వేదములు. ఆ పురుష సూక్త విస్తారమైనటువంటిది వేదములు. ఈ విధంగా పురుష సూక్తము అష్టమహామంత్రములందు ఒకటై ఉంటూ ఉన్నది. అనంత మహిమోపేతుడైనటువంటి భగవంతుని అనంతమైనటువంటి మహిమలను గుణములను వేదములలో ఒక్కొక్క భాగము అంటే శాఖోపశాఖలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. శాఖలుగా వేదములు ఋగ్వేదము 24 శాఖలుగా, యజుర్వేదము 101, సామవేదము 1000, అథర్వణ వేదము 12 శాఖలుగా విభాగింపబడ్డాయి అని భగవంతుని అనంతమైనటువంటి మహిమలను వేదముల ఒక్కొక్క భాగము వర్ణిస్తూ ఆ గుణముల యొక్క ధ్యానాన్ని ఉపాసనా క్రమాన్ని నిరూపిస్తూ ఉన్నది వేదముల శాఖలు. ఈ ఉపాసన అధికారులు ఎవరయ్యా అంటే జీవులు. అయితే జీవులందరూ ఒకే విధమైనటువంటి ఉపాసన అధికారము కలిగినటువంటి వారు కారు. భిన్నమైనటువంటి యోగ్యతలు కలిగినటువంటి వారు వారి వారి స్వరూప యోగ్యతానుసారంగా గుణానుసారంగా అందరూ భగవంతుని అన్ని గుణములను నిర్దిష్టమైనటువంటి భగవంతుని అనేక అనంత గుణములన్నింటినీ ఎవరూ కూడా ఉపాసన చెయ్యలేరు. ఎందుకంటే
మనం మొదటే చెప్పుకున్నట్లుగా భగవంతుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు. వాని గుణములను, మహిమలను, క్రియలను, రూపములను సాక్షాత్తు లక్ష్మీదేవియే సమగ్రముగా సాకల్యముగా తెలుసుకొనలేకపోతున్నది అన్న తరువాత ఇక మిగిలిన వారికి ఎలా సాధ్యము? సాధ్యమే కాదు. అయితే ముక్తియోగ్య జీవులు భగవంతుని గుణములను ఉపాసన చేసేటటువంటి యోగ్యత కలిగినటువంటి వారు, అధికారము కలిగినటువంటి వారు. ముక్తియోగ్య జీవులలో కొంతమంది ఏకగుణోపాసకులై ఉంటారు, కొంతమంది భగవంతుని 4 గుణములను ఉపాసన చేసేటటువంటి వారు ఉంటారు, కొంతమంది భగవంతుని అనేక గుణములను ఉపాసన చేసేటటువంటి అధికారము కలిగినటువంటి వారు, యోగ్యత కలిగినటువంటి వారు ఉంటారు. ముక్తియోగ్య జీవులందు ఏకగుణోపాసకులు అంటే భగవంతుని అనంతానంత గుణములలో ఆత్మ అంటే స్వామి అంటే స్వామిత్వము, భగవంతుడు స్వామి అంటే అందరికీ ప్రభు అవుతూ ఉన్నాడు. ముక్తియోగ్య జీవులలో కొందరు భగవంతుని ఆత్మ అనేటటువంటి ఒక్క గుణాన్ని ఉపాసన చేసి భగవంతుని సాక్షాత్కారాన్ని పొందుతారు. ఆత్మ అంటే ఇది మమ స్వామి, నా స్వామి అంటే మమ స్వామి హరిర్నిత్యం సర్వస్య పతిరేవచ, నా యొక్క స్వామి నా హృదయ కమలమునందు బింబరూపి అయి నాకు స్వామిగా ఉన్నటువంటి భగవంతుడు అందరికీ వాడే పతి, వాడే ప్రభువు. ఈ విషయాన్నే దాసుల వారు ఎన్నస్వామి నీ సర్వస్వామి భిన్నరహిత నిఖిల జగదంతర్యామి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ముక్తియోగ్య జీవులలో ఒక్క గుణాన్ని, భగవంతుని గుణాన్ని ఉపాసన చేసేటటువంటి వారు ఏక గుణోపాసకులు. వారు ఆత్మ అంటే నా స్వామి అనేటటువంటి స్వామిత్వ గుణాన్ని ఉపాసన చేసి భగవంతుని సాక్షాత్కారాన్ని పొందుతారు. ఇక మనుష్యోత్తములు, జీవులలో మనుష్యోత్తములు ఉన్నారు. వారు ఓం ఆనందాదయ ప్రధానస్య ఓం అనేటటువంటి సూత్రమునందు చెప్పినట్లుగా భగవంతుని 4 గుణములు సత్, చిత్, ఆనంద, ఆత్మ అని భగవంతుడు ఈ 4 గుణములు కలిగినటువంటి వాడు. భగవంతుడు అనంత గుణములు కలిగి ఉన్నవాడైనా ముక్తియోగ్య జీవులలో మనుష్యోత్తములు అనేటటువంటి ఒక వర్గము భగవంతుని 4 గుణములను ఉపాసన చేస్తారు. సత్, చిత్, ఆనంద, ఆత్మ అనేటటువంటి 4 గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు అని 4 గుణములను ఉపాసన చేసి భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకుంటారు. వీళ్ళు మనుష్యోత్తములు. ఇక ఇదే విధంగా మనకు మనుష్యోత్తములు, ఋషులు, బ్రహ్మవాయువులు వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఎన్నెన్ని భగవంతుని గుణములను ఉపాసన చేసి వారి వారి యోగ్యతానుసారంగా వాళ్ళు భగవంతుని సాక్షాత్కరింపజేసుకుంటారు అనేటటువంటి విషయాన్ని ఇంకా అది విస్తారంగా ఉన్నది కాబట్టి రేపు ఇదే విషయాన్ని కొనసాగిద్దాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.